ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి మరొకసారి మీ అందరితో మాట్లాడే ధన్యతను, సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రతి దినము బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా అనేక ఎపిసోడ్స్ మనమందరము వినుటకు దేవుడు కృపను చూపిస్తూ ఉన్నాడు. ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి జీవితాలను నింపుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం ముందుకు నడుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొక నూతన దినం నీ యొక్క కృప ద్వారా మీరు మాకు ఇచ్చారు. ఈ దినము నీ యొక్క ప్రజలకు దీవెనకరంగా బ్లెస్సింగ్గా మీరు మార్చండి. వారి యొక్క జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా వారి అక్కర్లు, సమస్యలు తీర్చి వారి యొక్క జీవితంలో మేలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చాలాసార్లు మన యొక్క జీవితంలో నాకు ఏమీ లేదు, నాకు ఎవరూ లేరు అని మనం చింతిస్తూ ఉంటాం. ఈ చింతిస్తున్న వేళలో, ఆ యొక్క బాధలలో మనం చాలా దిగులు పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ఇక తలుచుకోవడం మానేస్తాం. అటువంటి పరిస్థితులు అందరికీ తప్పక వస్తాయి. ఏ వ్యక్తి కూడా క్రీస్తులో సంపూర్ణుడు కాడు. ఏలియా లాంటి గొప్ప దైవజనుడే మరి ఎంతో నిరాశకు గురైనట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఈరోజు ఎవరు లేరని, నీకు ఏమీ లేదని చింతిస్తూ దిగులు పడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు తప్పనిసరిగా నీతో మాట్లాడతాడు. మన జీవితంలో, మన యొక్క పరిస్థితుల్లో అనేక చింతలు రాక మానవు. అయితే దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయాలకు నెమ్మది కలుగు చేస్తుంది. మన బాధల్లో ఈ వాక్యమే మనకు బ్రతుకుని ఇస్తుంది, జీవింపజేస్తుంది అన్న సంగతిని మనం గ్రహించాలి. ఇటువంటి సందర్భమే బైబిల్లో ఒక విధవరాలకు వచ్చింది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. ఎలీషాతో చెప్తూ ఉంది. తన భర్త చనిపోయాడు. అతడు ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఉన్నాడు. పైగా దేవుడంటే భక్తి, భయము చాలా ఎక్కువ. ఇంతటి భక్తిపరుడు, దేవుణ్ణి ప్రేమించి చెడుతనాన్ని అసహించుకునే ప్రవక్తల శిష్యుల్లో ఒకడైన ఈ వ్యక్తి చనిపోయాడు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సందర్భంలో నాకు ఎవరూ లేరు అని ఆమె చింతిస్తూ ఉంది. ఇప్పుడు అప్పుల వారు వచ్చి 2 కుమారులను కూడా తీసుకుని వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఎటు తోచని వేళలో, ఏం చేయాలో అర్థం కాలేని వేళలో ఆమె దేవుని సేవకుడిని, దైవజనుడైన ఎలీషాను ఆశ్రయిస్తూ వచ్చింది. మన యొక్క జీవితంలో, మన యొక్క బ్రతుకుల్లో మనము అనేక నష్టాల గుండా కొన్నిసార్లు వెళ్ళవలసిన పరిస్థితులు ఇక లోకంలో వస్తూ ఉంటాయి. తన భర్త చనిపోయినట్లుగా ఒకవేళ మీ జీవితంలో మీకు ఇష్టమైన వారు, మీకు ప్రియులైన వారు, మీ భర్త, మీ భార్య, మీ కుమారుడో, మీ కుమార్తె, లేకపోతే మీకు తెలిసిన సంబంధించిన ప్రియులు ఎవరొకరు మరణ వార్త, వారి యొక్క లోకములో లేరు, మనల్ని విడిచి వెళ్ళిపోయారన్న వార్త ఎంతో బాధను, వేదనను కలిగిస్తూ ఉంటుంది. నిజంగా అది వర్ణనాతీతం. అయితే ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఏదో ఒక దినమున ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. ఈ లోకము మనకు శాశ్వతం కాదు. ఏదో ఒక దినమున అందరూ వెళ్ళిపోవాల్సిందే. వీరు నా జీవితంలో ఇంకా ఉంటే బాగున్ను, ఇగో పలానా నా భర్త, నా భార్య, అలా అతని బిడ్డలు, నా కుమారుడు, నా తాతయ్య, అలా అతని అమ్మమ్మ, నా నానమ్మ, అయితే ఎవరైతే ఉన్నారో ఇంకా మా జీవితంలో ఉంటే బాగున్ను అని చెప్పి చాలాసార్లు ఆ ఆలోచనలతో మన గుండెంతా బరువెక్కిపోతూ ఉంటుంది. కానీ ఏదో ఒక దినమున మనమందరము, వారైనా మనమైనా వెళ్ళిపోవలసిందే కదా. మనమందరము బాటసారులమే కదా. మనమందరం ఇక లోకంలో నుంచి పరలోకానికి, శాశ్వత లోకమైన పరలోకానికి యాత్ర చేస్తున్న వారమే కదా. ఏదో ఒక రోజున ఎడబాటు తప్పదు. అది ముందు వచ్చినా తర్వాత వచ్చినా మన చేతిలో ఏదీ లేదని మనము ఎరిగి ఆయనకు మన యొక్క జీవితాన్ని సమర్పించుకునేవారుగా మనం ఉండాలి. ఆయన కృపను మనము వేడుకునేవారుగా మనం ఉండాలి. నిజమే, ఈ లోకంలో మనుషులు మనతో కూడా ఉంటే మనకు సంతోషంగానే ఉంటుంది.
కాదని ఎవరు చెప్పలేరు. అయితే దేవుడు మనతో కూడా ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికైనా మనుషులు మన నుంచి దూరము అవ్వాల్సిందే, కావాల్సిందే. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు ప్రియులైన వారు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారని చెప్పి బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నావేమో. అటువంటి పరిస్థితుల్లోనే ఆనాడు విధవరాలు కూడా ఉంటూ వచ్చింది. అయితే ఆమె దేవుని సావుకుని బట్టి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చింది. అయితే ఇంతలోనే మరొక పరిస్థితి కూడా వచ్చింది. మనం చాలాసార్లు ఎందుకు కృంగుదలలోనికి వెళ్ళిపోతామంటే, సరేలే అని చెప్పి సర్దుపుచ్చుకున్నాక, సరేలే అని చెప్పి ఇంకా బయటపడదాంలే అని చెప్పి దేవుని వాక్యం ద్వారా కొంచెం బలపరచబడి, కొంచెం విశ్వాసంలో పుంజుకొని కాస్త లెగుద్దామనే లోపు మరొక సమస్య మన నెత్తి మీద వచ్చి పడేటట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆనాడు అప్పుడప్పుడే తన భర్త చనిపోయాడన్న వార్తను అప్పుడప్పుడే బహుశా ఆమె నెమ్మదిగా డైజెస్ట్ చేసుకుంటూ, ఆమె ఇంకా ఆ పరిస్థితి నుంచి అప్పుడప్పుడే కోలుకుంటూ ఉంది అన్న సమయంలో అప్పుల వారు వచ్చారు. మీ భర్త చాలా అప్పులు చేశాడు, ఆ అప్పులన్నీ తీర్చాలి, ఎవరు తీరుస్తారు, నీకు పుట్టిన 2 కుమారులను నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి అప్పుల వారు వచ్చి చెప్పినప్పుడు ఆమె సమస్య మరి కాస్త ఎక్కువైంది. ఎవరూ లేరని కొంతకాలం బాధపడుతూ వచ్చింది. ఇప్పుడు ఏమీ లేదు నా జీవితంలో, ఎలా ఈ అప్పులు తీర్చాలని చెప్పి మరలా ఆ విధవరాలు బాధపడుతూ వచ్చింది. అప్పుడు ఎలీషా దైవజనుడు చెప్పింది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 2వ వచనంలో, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పుమని అనెను. మొదటి వచనం కూడా మనం చూస్తే, అతడు యెహోవా యందు భక్తి గలవాడే ఉండినని నీకు తెలిసే ఉన్నది విధవరాలు ఎలీషాతో చెప్తుంది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా, వెంటనే ఆ విధంగా చెప్పినప్పుడు ఎలీషా దైవజనుడు అంటున్నాడు, మీ ఇంట్లో ఏముందమ్మా అని చెప్పి అన్నప్పుడు, నీ దాసురాలన్న నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నదని, అది తప్ప మరి ఏమీ లేదని చెప్పింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమె దేవుని సేవకుని ఆశ్రయించింది. నిజమే, మన యొక్క కష్టకాలంలో, దుఃఖ సమయంలో దేవుని మందిరమును, దేవుని వాక్యమును, దేవుని పాదాలను, దేవుని సేవకులను మనము ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. ఏముందమ్మా మీ ఇంట్లో అప్పులు తీర్చడానికి ఏమైనా ఈ అవసరతలో ఉపయోగపడే ధనము ఏదైనా మీ ఇంట్లో ఉందంటే నూనె కుండ ఒకటే ఉంది, అది తప్ప మరి ఏది లేదని చెప్పిందట. ఆమెకున్న అప్పులు సమస్యలు పోలిస్తే ఈ యొక్క నూనె కుండ ఏమాత్రం చెప్పండి, అది అమ్మితే ఎంత వస్తుంది చెప్పండి, ఆ అప్పులు ఏమాత్రం తీర్చబడితే చెప్పండి. అటువంటి పరిస్థితులు ఆమె ఉంటా ఉన్నప్పుడు, ఆమె సమస్యలు మనం చూసినప్పుడు కొండంత సమస్యలుగా ఉన్నాయి. ఈనాడు నీ సమస్యలు కూడా కొండంత సమస్యలుగా, చాలా భయంకరమైన సమస్యలుగా, ఎవరికి చెప్పుకున్నా తీర్చలేని సమస్యలుగా, అటువంటి భయంకరమైన సమస్యలు నీకు జీవితంలో ఉన్నాయా? ఆరోగ్యపరంగా అయినా, అప్పుల పరిస్థితుల్లో అయినా, కుటుంబ సమస్యలు అయినా, లేకపోతే మరి ఏ ఇతర విషయమైనా నా జీవితంలో కొండంత సమస్యలు ఉన్నాయండి, ఎలాగ ఈ యొక్క సమస్యలు పోతాయని చెప్పి నీవు ఆలోచనలో ఉన్నావా? నీవు విచారణ పడుతూ ఉన్నావా? అక్కడ ఆమె ఒక మాట చెప్తుంది, ఇది తప్ప మరి ఏది నాకు లేదు, ఇది తప్ప మరి ఏది నాకు లేదు. ఈరోజు మనకున్న సమస్యలు చూస్తే కొండంత ఉంటాయి, మన దగ్గర ఉన్నది చూస్తే గోరంత ఉంటుంది. ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఇంత కొండంత సమస్య ఏ విధంగా తీర్చబడుతుంది? ఈ పరిస్థితుల్లో ఏ విధంగా నేను బయటపడగలను? ఈ పరిస్థితుల్లో ఏ విధంగా నేను ఒడ్డుకు చేర్చబడగలను? ఈ విధంగా మనకు సమాధానం లేక మానసిక క్షోభను అనుభవిస్తూ కొంతమంది రాత్రులు కనీసం నిద్రపోలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటా ఉంటారు. అప్పుల కొరకు ఆలోచిస్తారు, బిడ్డల కొరకు ఆలోచిస్తారు, ఉద్యోగం కోసం ఆలోచిస్తారు, జీవితంలో మనుగడ కోసం ఆలోచిస్తారు, ఆరోగ్యం కోసం ఆలోచిస్తారు, నా జీవితం ఏమైపోతుందని ఆలోచిస్తారు, ఈ కుటుంబం ఏమైపోతుందని ఆలోచిస్తారు, అన్నీ ఆలోచిస్తూనే ఉంటారు. ఈనాడు ఒక విషయాన్ని గమనించు, నీ కొండంత సమస్యలు, కొండలను పెకిలించగలిగిన శక్తి కలిగిన మహాదేవునికి ఏమాత్రం కూడా అది ఎక్కువ కానే కాదు. ఇది యెహోవాకు అల్పమైన విషయం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది మనకు చాలా గొప్ప విషయంగా మనకు అనిపించవచ్చు, కానీ ఇది యెహోవాకు అల్పమైన విషయమే. నువ్వు ఏదైతే ఇప్పుడు కొండలాంటి సమస్యలు నీ యొక్క జీవితంలో ఎదుర్కొంటున్నావో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, ఎటువంటి కొండలాంటి సమస్య నీ ముందు అడ్డంగా నిలబడుతూ వస్తుందో ఆ కొండలాంటి సమస్య నీ దృష్టికి మహా ఘనమైనదిగా కనబడచ్చు, కానీ దేవుని దృష్టిలో కొండలాంటి సమస్య ఎటువంటిదంటే చాలా చాలా అల్పమైనది అన్న విషయాన్ని దినమని నువ్వు జ్ఞాపకము చేసుకో. ఈరోజు కొండలను పెగిలించగలిగిన శక్తివంతుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాం. ఆయనే నజరేయుడైన క్రీస్తు యేసు ప్రభువారు.
ఆనాడు ఆమె దగ్గర ఏముందో ఇదే నా దగ్గర ఉందయ్యా అని చెప్పి ఆమె దైవజనుడు ఎలీషాకు చెప్తూ వచ్చింది. ఈ రోజు నీ దగ్గర ఏముందో, దేవా నా దగ్గర ఇదే ఉందయ్యా, దీన్ని మీరు ఆశీర్వదించండి. ఈ చిన్న ఉద్యోగమే ఉంది, ఈ చిన్న ఉద్యోగమే ఉంది, ఈ చిన్న పరిస్థితే ఉంది, ఈ చిన్న సిచ్యువేషన్, నాకు ఇది మాత్రమే నాకు ఆధారం, ఇదే ఉంది, ఇది నీ చేతుల్లో పెడుతున్నాను, దానిని మీరు ఆశీర్వదించిన దేవా అని చెప్పి నీవు దేవుని అడిగితే ఆ చిన్న దానినే దేవుడు ఎక్స్పాండ్ చేస్తాడు. దానినే విస్తారముగా దేవుడు విస్తరింపజేయగలడు. 5,000 మంది పురుషులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దినములో కూర్చున్నారు. తినడానికి ఆహారం లేదు, కొనుక్కొని తీసుకుని వద్దామంటే అంత సౌకర్యం లేదు, అటువంటి పరిస్థితులు, అంత ధనం ఎవరి దగ్గర లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఒక చిన్న బాలుడి దగ్గర ఉన్నాయట. ఆ బాలుడు అవి తెచ్చి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పెట్టినప్పుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలను 5,000 మంది పురుషులకు పంచిపెట్టగా, ఇంకా స్త్రీలు పిల్లలు అందరూ కలిపి 15,000 20,000 మంది తినిన తరువాత కూడా మనం చూస్తే 12 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ పరిస్థితి, నీ స్థితి ఏదైతే ఉందో దేవుడు దానినే దీవించగలడని నీవు నమ్ముతున్నావా? ఆనాడు ఆ యొక్క విధవరాలు నమ్ముతూ వచ్చింది. కాబట్టి మనం చూసినప్పుడు ఈ రోజు నువ్వు విశ్వాసంతో అడిగివే. ఆనాడు ఎలీషా చెప్పాడు, నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఏదైతే వట్టి పాత్రలో అప్పు తీసుకుని రా అమ్మా, తర్వాత నీ గదిలో తలుపులు వేసుకో, ఆ తర్వాత నూనె కుండ ఒకటి ఉందని చెప్పావు కదా, ఆ నూనె తీసుకుని ఈ వట్టి పాత్రలో వేయడం స్టార్ట్ చేయి అని చెప్పి ఎలీషా చెప్పాడు. దీని అంతటికి ఏం కావాలంటే విశ్వాసం కావాలి. దైవజనుడా ఏం చెప్తున్నావు, నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా? వట్టి పాత్రలు తేవడం ఏంటి, తలుపు వేయడం ఏంటి, నాకున్న నూనె కుండలు తీసి ఆ నూనె తీసి మిగతా పాత్రలో వంపడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఇందులో లాజిక్ ఏమైనా ఉందా అంటే ఆ విధంగా ఒకవేళ ప్రశ్నలు వేస్తే ఆనాడు కార్యం జరిగి ఉండేది కాదు. నిజమే, ఈ లోక మనుషులను బట్టి, ఈ లోక పరిస్థితులను బట్టి మనం చూసినప్పుడు కార్యాలు జరగనట్లుగానే కనిపిస్తాయి. కానీ విశ్వాసంతో నువ్వు ముందడుగు వేసినప్పుడు తప్పనిసరిగా నీకు జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ఆనాడు విధవరాలు అలాగే కొన్ని వట్టి పాత్రలు అప్పు తెచ్చింది, తలుపు మూసుకుంది, తన కుమారులు తాను ఇంట్లో ఉన్నారు, తన దగ్గర ఉన్న ఒక్క నూనె కొళ్ళు తీసింది, నూనె వంపడం స్టార్ట్ చేసింది. వంపుతానే ఉంది కానీ నూనె అవ్వట్లేదు. అన్ని పాత్రలు నింపేస్తుంది. ఇంకేమైనా పాత్రలు ఉన్నాయంటే ఇంకా అక్కడ ఎవరికి కూడా ఏ పాత్రలు లేవు. ఎప్పుడైతే ఆ పాత్రలన్నీ నింపబడ్డాయో ఆ నూనె కూడా అప్పుడే అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దానితో తన అప్పులు తీర్చబడ్డాయి. మిగిలిన జీవితంలో తాను తన కుమారుడు చక్కగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏంటి యొక్క సిచ్యువేషన్? మనం ఇప్పుడు ఈ కాలంలో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం విశ్వాసముతో అడుగు వేయాలి. విశ్వాసముతో దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు జీవితంలో కార్యం జరిగిస్తాడని నువ్వు కూడా తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న తండ్రికి నువ్వు మొరపెట్టినప్పుడు, నీళ్లు కుమ్మరించినట్లుగా నీకు హృదయాన్ని కుమ్మరింపజేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ యొక్క జీవితంలో నీ విశ్వాసాన్ని చూసి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ దినము దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తన 34వ అధ్యాయము 6వ వచనము, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలు అన్నిటిలో నుండి అతని రక్షించెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడట, అతని శ్రమలు అన్నిటిలో నుండి అతన్ని రక్షిస్తాడు. ఈ యొక్క దినము నీవు కూడా తలుపు వేసుకొని విశ్వాసంతో మొరపెట్టు, విశ్వాసంతో కనిపెట్టు, విశ్వాసంతో ప్రార్థించు, విశ్వాసంతో పనిచేయి, విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళు. విశ్వాసంతో నీకు ఏమీ లేదని తెలిసినప్పటికీ, నీకున్నది కాస్తే కొంచెమే అయినప్పటికీ విశ్వాసంతో దానినే దేవుని చేతిలో ముందుకు పెట్టు. నువ్వు తప్పనిసరిగా దీవించబడతావు. ఈరోజు నీ శ్రమలన్నింటిలో నుండి, నీ పరిస్థితులన్నింటిలో నుండి దేవుడు రక్షిస్తాడు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తున్న దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ గొప్ప వాగ్దానం దేవుడు మీ జీవితంలో కూడా నెరవేర్చును గాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీకు వందనాలు. అవును ప్రభు, దీనులు మొర్రపెట్టగా నీవు ఆలకిస్తావు, వారి శ్రమలన్నింటిలో నుండి విడిపిస్తావు. అయ్యో, నాకు ఎవరు లేరు, నా ప్రియులైన వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాకంటూ తోడు నీడ నాకెవరు లేరు అని ఎవరెవరైతే బాధపడుతున్నారు, అయ్యో నాకు ఏమీ లేదు అని ఎవరెవరైతే బాధపడుతున్నారో, నా జీవితంలో సమస్తము కోల్పోయాను, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఘోరమైన పరిస్థితులు నా యొక్క జీవితంలో నన్ను కబలిస్తున్నాయి అని ఎవరెవరైతే ప్రభు బాధపడుతున్నారు, నిస్పృహలో, నిరాశలో ఎవరెవరైతే ప్రభు ఉన్నారో, ఒక్కసారి మీరు వారి యొక్క జీవితాలను మీరు చూడండి, వారిని బలపరచండి. ఆనాడు ఎలీషా కాలంలో, ఏలియా కాలంలో అనేక అద్భుతమైన కార్యములు చేసిన దేవ, నిన్న నేడు నిరంతరము రేపు ఒకటే రీతిగా ఉన్న దేవ, ఈనాడు నీ ప్రజల జీవితంలో కూడా నీవు గొప్ప కార్యాలు చేసి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సింది వేడుకుంటే, ఎవరెవరు ఏ పరిస్థితులు ఉన్నారో వారిని మీరు బలపరిచి నీ ఆశ్చర్య కార్యాలు జరిగించుకోవాల్సిందిగా వారి మొరలు ఆలకించి
ఆనాడు విధవరాల జీవిత పక్షంగా గొప్ప మేలులు చేసిన దేవా, వారి జీవితంలో కూడా కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా మరొక దినం మనం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడైనను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.